So hello guys, welcome to our channel, The Three Footeteers, and here I am Vulcan, and I have my fellow YouTubers with me, Versi and Hunter. Hello. Hi guys. So guys, మనం ఇవాళ ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ స్క్వాడ్. వాళ్ళు వాళ్ళ స్క్వాడ్ గురించి మనం కొంచెం డీటెయిల్ గా అంటే మరీ అంత డెప్త్ కాదు. ఓకే, విల్ అనలైజ్ ద స్క్వాడ్ అండ్ నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ హౌ ఫార్ దే కెన్ గో ఇన్ దిస్ వరల్డ్ కప్ అండ్ ద పాసిబుల్ స్టార్టింగ్ 11 అండ్ ప్లేయర్స్. ఇది ఇంపార్టెంట్. మన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మన నెక్స్ట్ టాపిక్ ఈస్ అబౌట్ ద ప్లేయర్స్ హూ మిస్డ్ అవుట్ ఇన్ దిస్ వరల్డ్ కప్. సో kicking things off, ఒక సింపుల్ అవుట్లుక్ స్క్వాడ్ ఎట్లా ఉంటుంది? గైస్, సో నాకైతే ఈ స్క్వాడ్ ఇట్ ఈస్ నాట్ ది బెస్ట్ స్క్వాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ కప్, బట్ దే కెన్ గో అప్ టు క్వార్టర్ ఫైనల్స్ ఆర్ సెమీఫైనల్స్. అంటే వాళ్ళ ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ ని బట్టి వెళ్ళగలుగుతారు, కానీ నాకు అంత కెమిస్ట్రీ ఉంది అని అనిపిస్తలేదు వాళ్ళ మొత్తం స్క్వాడ్ లో. ఓకే, దట్స్ మై ఒపీనియన్ అబౌట్ దిస్ ఏమంటారు ఈ స్క్వాడ్, వరల్డ్ కప్ స్క్వాడ్ సెలెక్టెడ్. ఇంట్రెస్టింగ్. సో హంటర్, గోల్ కీపర్స్ వాళ్ళ క్లబ్ గురించి ఏం చెప్పగలుగుతున్నావు? యాక్చువల్లీ 3 గోల్ కీపర్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు వరల్డ్ కప్ స్క్వాడ్ కి. అండ్ దర్ స్టార్టింగ్ గోల్ కీపర్ జార్డన్ పిక్ఫర్డ్, ఎవర్టన్ కి ఆడతాడు. చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అండ్ అఫ్ కోర్స్ అందరికి తెలిసిందే, చాలా మంచి ప్లేయర్. అండ్ మై సెకండరీ చాయిస్ ఈజ్ జేమ్స్ స్ట్రాఫర్డ్. మాంచెస్టర్ సిటీకి ప్రైమరీ గోల్ కీపర్ లాగా వచ్చిండు, కానీ డోనరుమా వల్ల సెకండరీ గోల్ కీపర్ లాగా మిగిలిపోయిండు. బట్ ఎవ్రీ టైం ఛాన్స్ వచ్చినప్పుడల్లా చాలా మంచిగా ఆడి చాలా స్కిల్డ్ ప్లేయర్ అని ప్రూవ్ చేసుకుండు. అండ్ అనదర్ గోల్ కీపర్ ఇస్ డీన్ హెండర్సన్, క్రిస్టల్ ప్యాలెస్ కి ఆడతాడు అండ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్, చాలా డీసెంట్ గోల్ కీపర్. వాట్ అబౌట్ ద డిఫెండర్స్? నేను బ్యాక్ ఫోర్ కి తీసుకునేది అయితే లెఫ్ట్ బ్యాక్ కి నికో రైలీ కి పేస్, హైట్ అండ్ ఫిజికాలిటీ అన్ని స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ నికో రైలీ థ్రెట్ బాక్స్ లో ఉంటది అండ్ ఫుల్ బ్యాక్ ని టోటల్ వైడ్ డ్రాగ్ చేసి క్రాసెస్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతాడు. అండ్ మై సెంటర్ బ్యాక్ పేరింగ్ ఈస్ మార్గెహి అండ్ ఎజ్రి కాన్సా. మార్గెహి బాల్ ప్లేయింగ్ డిఫెండర్ అండ్ మాంచెస్టర్ సిటీకి చాలా క్లచ్ ప్లేయర్ లాగా అయిండు. ఒక్క మిస్టేక్ తప్ప మిగతా అన్ని చాలా మంచిగా ఆడిండు. ఎజ్రి కాన్సా ఆఫ్ కోర్స్ ఆస్టన్ విల్లాకి చాలా మంచి సెంటర్ బ్యాక్. అండ్ మై రైట్ బ్యాక్ ఈస్ రీస్ జేమ్స్. ఎప్పుడు ఇంజురీ నుంచి ఫ్రీ ఉండో అప్పుడు చాలా సాలిడ్ ఆడుతుంటాడు అండ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. అండ్ చెల్సీకి చాలా మంచిగా ఆడతాడు అండ్ ఈస్ మై రైట్ బ్యాక్. సో వల్కన్, మిడ్ ఫీల్డర్స్ అండ్ Yeah. అటాకర్స్ గురించి ఏం చెప్తావు? యా, సో నేనైతే మిడ్ ఫీల్డర్స్ అయితే ఐ వుడ్ గో విత్ టూ, అంటే డబుల్ పివట్ తీసుకుంటా బ్యాక్ లో విత్ డెక్లన్ రైస్ అండ్ ఎలియట్ ఆండర్సన్. అండ్ ద అటాకింగ్ మిడ్ ఫీల్డర్ ఇస్ జూడ్ బెల్లింగమ్. సో డెక్లన్ రైస్ ప్లేస్ అట్ ఆర్సెనల్. తను ఈస్ ఎ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్ అండ్ హీ ఆల్మోస్ట్ వాన్ యూసిఎల్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఎలియట్ ఆండర్సన్. తనకి ఇట్స్ ఎ బ్రేక్అవుట్ సీజన్ ఫర్ హిమ్. I guess he would perform well in this World Cup. And my player to watch out for is Elliot Anderson. Next మనం జూడ్ బెల్లింగమ్. మనకు తెలుసు తను 2022 వరల్డ్ కప్ లో ఎట్లా పర్ఫామ్ చేసిండో, కానీ ఈ సీజన్ తనకి 25-26 అనే సీజన్ తనకి అంత బాగాలేదు. మధ్యలో ఇంజురీస్ అయినాయి, కొన్ని మ్యాచ్ ఆడలేదు రియల్ మాడ్రిడ్ కి. అండ్ రియల్ మాడ్రిడ్ కూడా ఇది ఒక నాట్ ఏ గుడ్ సీజన్, అసలు దే ఆర్ ట్రాఫీలెస్ ఇన్ దిస్ సీజన్. సో జూడ్ బెల్లింగమ్ ని తీసుకోవడం అనేది అందరు కాంట్రవర్షియల్ అనుకుంటున్నారు చాలా మంది, బట్ హీఈస్ ఎ క్లచ్ ప్లేయర్. హీ క్యాన్ పర్ఫార్మ్ ఇన్ బిగ్ స్టేజెస్. అది మనం ఒక కీ పాయింట్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం బ్యాకప్ ప్లేయర్ చూసుకుంటే ఇక్కడ వీ హ్యావ్ కోబీ మైను, హూ ఇస్ ఏ బ్యాకప్ ఆప్షన్ ఫర్ డిఫెన్సివ్ మిడ్ ఫీల్డర్. హీ ప్లేస్ అట్ మ్యాన్ యునైటెడ్. తను హీ వుడ్ స్టార్ట్ ఇన్ గేమ్స్ లైక్ ఏమంటారు పక్కా ఈ మ్యాచ్ ఇంపార్టెంట్ కాదు, బట్ ఏమంటారు దే ఆర్ ఆల్మోస్ట్ క్వాలిఫైడ్ నెక్స్ట్ స్టేజెస్ అన్నప్పుడు కోబీ మైన్ నడిపిస్తాను నాకు తెలిసి. అండ్ జార్డన్ హెండర్సన్ ఈజ్ ఏ
దట్స్ ఏ కాంట్రవర్షియల్ పిక్ నా దృష్టిలో, బికాస్ హీస్ సో ఓల్డ్ అండ్ హీ కాంట్ ప్లే అట్ దాట్ లెవెల్ విచ్ హీ యూజ్ టు ప్లే అట్ లివర్పూల్. నెక్స్ట్ మనం మోర్గన్ రోజర్స్ గురించి మాట్లాడుకుంటే హీ వుడ్ స్టార్ట్ అట్ లెఫ్ట్ వింగ్ అండ్ హీ కెన్ ఆల్సో ప్లే అట్ క్యాంప్. వీళ్ళిద్దరి మధ్యలో కన్ఫ్యూజన్ ఉంది, మార్కస్ రాష్ఫోర్డ్ కి ఇంకా మన మోర్గన్ రోజర్స్ కి ఎవరు స్టార్ట్ అవుతారు లెఫ్ట్ వింగ్ లో. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఎజే హూ ప్లేస్ అట్ ఆర్సనల్. తను హీస్ అ బ్యాకప్ ఆప్షన్ ఫర్ లెఫ్ట్ వింగ్ అండ్ క్యాంప్, రెండింటికి తను ఆడొచ్చు. యా, దట్స్ అబౌట్ మిడ్ఫీల్డర్స్. సో గైస్, మూవింగ్ ఆన్ టు అటాకర్స్. ఫస్ట్లీ, the main player of this squad who can take this team to another level with his goal scoring ability is Harry Kane. తను ఇయర్ బ్యాలండోర్ మెయిన్ బ్యాలండోర్ కంటెండర్ హ్యారీ కేన్. తనకి సీజన్ లో హీ హ్యాస్ 36 goals and 5 assists, which is a బ్యాలండోర్ వర్తీ లెవెల్. అండ్ నెక్స్ట్ తన నాకు తెలిసి ఓలీ వాట్కిన్స్ కి ఎంత మంచి సీజన్ ఉన్నా he won't start above Harry Kane. He will be the bench player. And next, Ivan Toney. ఇది కూడా ఒక కాంట్రవర్షియల్ పిక్, ఎందుకంటే ఒక్క పొజిషన్ గురించి థామస్ ట్యూకెల్ 3 players కోసం పోవడం అయితే నాకు నచ్చట్లేదు. అసలు తన మెయిన్ ఐడియాలజీ ఏంది? తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగితే తను ఏమని చెప్పిండు అంటే, ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ మోర్ దాన్ 3 or 4 more players ఫర్ ఏ సింగిల్ స్పాట్ అని చెప్పిండు. కానీ ఇక్కడ తను ఇవాన్ టోనీని తీసుకొచ్చిండు ఫర్ స్ట్రైకర్ స్పాట్. అండ్ ఈవన్ టోనీ ప్లేస్ ఫర్ అల్ అహ్లీ. సౌదీ లీగ్ నుంచి తీసుకురావడం అనేది ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ ఆప్షన్. ఓకే, కీపింగ్ దట్ అసైడ్, మనకి రైట్ వింగ్ లో అయితే బుకాయో సాకా స్టార్ట్ చేస్తాడు. అండ్ సేమ్ తను కూడా అంత బెస్ట్ సీజన్ కాదు, బట్ హీ వాన్ ప్రీమియర్ లీగ్ కాబట్టి హీ వుడ్ స్టార్ట్. అండ్ తనకి బ్యాకప్ ఆప్షన్ ఇస్ మాధువేకే, హీ ఆల్సో ప్లేస్ ఫర్ ఆర్సనల్. అండ్ నెక్స్ట్ మనం మార్కస్ రాష్ఫోర్డ్, తనకు కూడా బెస్ట్ సీజన్ ఇది. ఈ ప్లేడ్ వెల్ ఎట్ బార్సిలోనా ఇన్ లోన్ స్పెల్. అండ్ నెక్స్ట్ ఆంథనీ గార్డన్, తను కూడా ప్రజెంట్ బార్సిలోనా ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది. నౌ హీ విల్ ప్లే ఫర్ బార్సిలోనా నెక్స్ట్ సీజన్. మెయిన్ గా ఆంథనీ గార్డన్ ఇంకా రోజర్స్ ఏమంటారు మన మోర్గన్ రోజర్స్ కి మెయిన్ గా వాళ్ళిద్దరు ఫైట్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఆంథనీ గార్డన్ తను ట్రాక్ చేస్తాడు బాల్ ని, అంటే ఒకవేళ బాల్ లూజ్ అయితే హీ వుడ్ గో అండ్ హీ విల్ డూ బాల్ ట్రాకింగ్. గైస్, నాకు ఈ వరల్డ్ కప్ స్క్వాడ్ లో బిగ్ మిస్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? సో నా ఒపీనియన్ లో హ్యారీ మెగ్వైర్ ఇన్ మై ఒపీనియన్ ఇస్ అ వెరీ క్లచ్ ప్లేయర్. ఈ సీజన్ మ్యాన్ యునైటెడ్ థర్డ్ ప్లేస్ ఫినిష్ చేయడానికి వాడు ఒక కీ ప్లేయర్ ఉంది, కానీ ఇంగ్లాండ్ మిస్ చేస్తుంది వాళ్ళని. అండ్ నెక్స్ట్ లూక్ షా, ప్రతి సీజన్ ఇంజూర్ అయి ఉండే, కానీ ఈ సీజన్ 37 games ఆడింది. మెయిన్ లెఫ్ట్ బ్యాక్ ప్లేయర్. ప్రతిసారి ఇంగ్లాండ్ ఆడతారు, కానీ ఈసారి ఆడలేదు. దాట్స్ అ బిగ్ మిస్. అండ్ ఇంకో కొన్ని మిస్సెస్ లైక్ లెఫ్ట్ బ్యాక్ పొజిషన్ కి లూయిస్ హాల్ ప్రీవియస్ క్యాంప్ లో కూడా జాయిన్ అయ్యి ఉండే, కానీ నాకు ఇది చాలా సర్ప్రైజ్ గా వచ్చింది. స్పెన్స్ ని తీసుకొని అండ్ లూయిస్ హాల్ ని డ్రాప్ చేయడం ఇదేమో నాకు అర్థం కాలే. అండ్ మనకి ఇంగ్లాండ్ అంటే టాప్ మిడ్ఫీల్డర్స్ గుర్తొస్తారు, ఫిల్ ఫోడెన్, పాల్మర్ అండ్ చాలా మంది. బట్ ఈ స్క్వాడ్ లో మెయిన్ మిస్ అయ్యేది ఒక ప్లే మేకర్. కేఆస్ ఇంకా ప్లే మేకింగ్, కీ పాసెస్, లైన్ బ్రేకింగ్ పాసెస్ చేసే ప్లేయర్ ఎవరు నాకు అంత మంచిగా అనిపించట్లే. గిబ్స్ వైట్ చూస్తే నాటింగమ్ ఫారెస్ట్ కి రిలిగేషన్ నుంచి ఫైట్ చేయడానికి మస్తు హెల్ప్ చేసిండు అండ్ కీ ప్లేయర్ ఫర్ దెమ్. క్యామ్ కి ప్లే మేకర్, ఎక్సలెంట్ ప్లే మేకర్. పక్కా గిబ్స్ వైట్ ని అయితే మిస్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఫోర్డెన్ ఆఫ్ కోర్స్ అంత మంచి సీజన్ లేకుండే, బట్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుండే. బట్ ఆ ప్లేయర్ అనేది తీసుకోవాల్సి ఉండే, చెప్పలేం. ఫోర్డెన్ డే రోజు చాలా మంచి ఆడగలుగుతాడు, కీ పాసెస్ చేయగలుగుతాడు, ఇట్లా లైన్స్ బ్రేక్ చేయగలుగుతాడు. ఐ థింక్ ఈజ్ ఎ బిగ్ మిస్. అండ్ ఆడమ్ వాటన్, జార్డన్ హెండర్సన్ బదులు ఆడమ్ వాటన్ ని తీసుకుంటే చాలా బెటర్ ఉండేది అనుకుంటున్నా. చాలా లైన్ బ్రేకింగ్ పాసెస్ చేయగలుగుతాడు అండ్ బాల్ కూడా మంచి క్యారీ చేయగలుగుతాడు. ఐ థింక్ హీస్ ఎ బిగ్ మిస్. ఓకే, నాకు కూడా కొన్ని మిస్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఇస్ ట్రెంట్ అలెగ్జాండర్ ఆర్నాల్డ్.
యా మీరు అందరూ అనుకోవచ్చు తను డిఫెన్సివ్ డ్యూటీస్ ఏమంతా మంచిగా చేయడు అని, కానీ యూ కెన్ స్టార్ట్ హిమ్ అట్ బెంచ్. తనని ఒక 60 minutes తర్వాత 70 minutes తర్వాత వెన్ ది ఆపోనెంట్ టీమ్ ఈస్ డూయింగ్ ద డిఫెన్సివ్ సెటప్ అట్ యాజ్ అ లో బ్లాక్, వాళ్ళు పార్క్ ది బస్ అని సెటప్ చేసినా కూడా హీ క్యాన్ బ్రేక్ దోస్ గ్యాప్స్ బిట్వీన్ దెమ్. అండ్ దానికి ఒక్క క్రాస్ ఇస్తే కథం ఏమైపోతుంది, కేవాస్ క్రియేట్ అయిపోయి ఒక గోల్ రావచ్చు, ఒక హెడర్ విన్ కావచ్చు, గోల్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. యా, హీస్ ఎ బిగ్ మిస్ ఫర్ మీ. అండ్ ఆల్సో మనకు అందరికి తెలుసు ద కోల్డెస్ట్ ప్లేయర్ ఆన్ దిస్ ప్లానెట్ హూ ఇస్ నోన్ యాజ్ కోల్ పామర్. కోల్ పామర్ కూడా తన లాస్ట్ సీజన్స్ అయితే హీ వాస్ ప్లేయింగ్ వెరీ గుడ్, కానీ ఎప్పుడైతే మన క్లబ్ వరల్డ్ కప్ అయిపోయిందో, మన ప్రీమియర్ లీగ్ ఈ సీజన్ స్టార్ట్ అయిందో, హీ హాజ్ ఓన్లీ స్కోర్డ్ 10 goals and 1 assist. ఓకే, మనం దీన్ని అయితే వీ కెన్ కన్సిడర్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ మిస్, బట్ కొంతమంది ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇట్స్ ఎ బిగ్ మిస్ ఫర్ దెమ్. నా దృష్టిలో అయితే మిస్ అంతే, ఓకే, బట్ అంత పెద్ద మిస్ ఏం కాదు. నెక్స్ట్ మనం జారెడ్ బోవెన్ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ ఎ బిగ్ మిస్ ఫర్, ఎందుకంటే తను రెలిగేట్ అయిన వెస్ట్ హామ్ లో కూడా హీ హాస్ స్కోర్డ్ 9 goals అండ్ హీ హాస్ గివెన్ 11 assists. తను తన వంతు ప్రయత్నం అయితే చేసిండు వాళ్ళు రెలిగేట్ కాకుండా ఉండడానికి, కానీ తెలుసు కదా మన ఫుట్బాల్ ఇస్ ఎ టీమ్ గేమ్, ఒక్కరు ఆడితే సరిపోదు, టీమ్ కి టీం మొత్తం ఆడాలి. ఐ థింక్ దీస్ ఆర్ ది మిసెస్. అండ్ నా ఒపీనియన్ లో ఇంకొక పాయింట్ ఏంటి అంటే, నేను ఇందాక చెప్పినట్టే తను ఒక్కొక్క పొజిషన్ కి తీసుకోను అని 3 players 4 players తీసుకోనని తన డిఫెండర్స్ కి చాలా మంది ప్లేయర్స్ ని తీసుకున్నాడు ఇక్కడ మొత్తం. బట్ థామస్ ట్యూకెల్ తన టాక్టిక్స్ ఏంటి అంటే హీజ్ ఏ అటాకింగ్ కోచ్. తను ఎప్పుడైనా బాల్ ని విన్ కావడము, పొజిషన్ ని పెట్టుకోవడము, హీ విల్ మెయిన్లీ ఫోకస్ ఆన్ దోస్ టాక్టిక్స్. కానీ ఇక్కడ మొత్తం డిఫెన్సివ్ గా పోవడము ఇదే నాకు నచ్చింది. 3 స్ట్రైకర్స్ మనం డిస్కస్ చేసినాం కదా, ఇవాన్ టోనీ తను తీసుకోవడం అయితే నాకు దట్స్ నాట్ గుడ్. దాని బదులు వేరే ప్లేయర్స్కి వెళ్తుండొచ్చు, మంచిగా ఉంటుండే, లైక్ మోర్గన్ గిబ్స్ వైట్ మీరు అన్నట్టయిందా, మీరు ఇద్దరు చెప్పినట్టే. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టే వి హ్యావ్ దిస్ ప్రాబబుల్ స్టార్టింగ్ 11, పిక్ఫోర్డ్ ఇన్ గోల్ అండ్ గేహి అండ్ కొన్సా ఇన్ సెంటర్ బ్యాక్ స్పాట్స్, అండ్ we have Nico O'Reilly at left back and Reece James at right back, and the midfield pairing as Elliot Anderson and Declan Rice, with Cam as Bellingham at number 10 spot, and Kane will be the starting striker, and Saka will start at right wing. మనం లెఫ్ట్ వింగ్ గురించి మాట్లాడితే మోర్గన్ రోజర్స్ ఇంకా మార్కస్ రాష్ఫర్డ్ వీళ్ళ మధ్యలో ఫైట్ అయితే ఉండబోతుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ లైన్. గైస్ వన్ సెకండ్, ఈ వీడియో ఎండ్ చేసే ముందు ఐ వాంట్ టు హ్యావ్ అన్ ఒపీనియన్ ఫ్రమ్ హంటర్. కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ స్క్వాడ్? యా, ప్లే మేకింగ్ మిస్ అయినా కానీ ఈ స్క్వాడ్ ని చూస్తే చాలా డిఫెన్సివ్ అండ్ హై ప్రెసింగ్ టైప్ అనిపిస్తుంది. అండ్ గుడ్ సిస్టమ్ బిల్డ్ చేయొచ్చు. చూడాలి లింకప్ ఎట్లుంటుంది ఒకరితో ఒకరిది. అండ్ ఒక యూనిట్ లాగా పర్ఫామ్ చేస్తే మనం ఒక సర్ప్రైజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అట్లా యూనిట్ లా పర్ఫామ్ చేయకపోతే ఇట్ విల్ బి డిసప్పాయింట్మెంట్. అండ్ నా ప్రిడిక్షన్ అయితే ఇంగ్లాండ్ ఒక రౌండ్ ఆఫ్ 8 వరకు అయితే పోతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. యా, ఓకే. సో గైస్, we will conclude this video. మనం నెక్స్ట్ వీడియో అయితే అబౌట్ స్పెయిన్ ఉండబోతుంది, స్పెయిన్ నేషనల్ టీం గురించి. సేమ్ ఇదే ఫార్మాట్ లో మనకి విల్ డిస్కస్ అబౌట్ స్పెయిన్ స్క్వాడ్ ఫర్ వరల్డ్ కప్. మనకి ఇట్లనే నెక్స్ట్ వీక్ మొత్తం వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యేంత వరకు మీకు డైలీ ఫుట్బాల్ వీడియో అయితే వస్తుంటుంది రిలేటెడ్ టు వరల్డ్ కప్ స్క్వాడ్స్ అండ్ ప్రెడిక్షన్స్. లాస్ట్ లో అయితే వి విల్ డూ ఏ లైవ్ అబౌట్ దీస్ స్క్వాడ్స్ గురించి and the groups in this World Cup. Thanks for watching, guys. Bye bye.